నమస్తే, నేను మీ సతీష్. పశ్చిమ బెంగాల్లో పాలన మారింది కానీ దారుణాలు మాత్రం ఆగట్లేదు. కాకపోతే గతంలో ఇలాంటి దారుణాలకు పాల్పడిన మమతా సర్కారు కులాలు, మతాలు, ప్రాంతాలు, ఓట్లు, సవా లక్ష లెక్కలు బేరీజులు వేసుకుని చర్యలు తీసుకోవాలా వద్దా అని ఆలోచించేది. కానీ ఇప్పుడు బెంగాల్లోనూ సామాన్యులు, బాధితులు కోరుకునే యూపీ స్టైల్ ఆన్ స్పాట్ జస్టిస్ అనేది ఆరంభమైంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఒక బాలికను ఎత్తుకుపోయి అత్యంత పాశవికంగా ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం, ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. ఆ ముగ్గురు నిందితుల్లో ఒకడిని ఇప్పటికే పోలీసులు ఎన్కౌంటర్లో లేపేశారు. వీడే ఈ కేసులో ప్రధాన నిందితుడు. వీడు ఈ ఘటన జరిగిన 5 రోజుల్లో ఈ లోకం నుంచి పైలోకానికి పార్సిలైతే అయిపోయాడు. ఈ బాలికకు జరిగిన అన్యాయంపై గత 5 రోజులుగా పశ్చిమ బెంగాల్ మొత్తం రగిలిపోతుంది. ఆగ్రహ జ్వాలలను చల్లార్చాలంటే ఉత్తరప్రదేశ్ స్టైల్ స్పాట్ జడ్జిమెంటే బెటర్ అనే బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం డిసైడ్ అవ్వడంతో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ఘటన గురించి వింటేనే అత్యంత బాధాకరంగా ఉంది. అసలు ఏం జరిగిందో సూటిగా సుత్తి లేకుండా నా స్టైల్లో చెబుతాను. వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టండి. ఇలాంటివి ఎక్కువ మందికి రీచ్ అయితేనే బరితెగించిన వాళ్ళలో భయం అనేది పెరుగుతుంది. అందుకే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జూలై 4, 2026 అంటే 4 రోజుల కిందట శనివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాల జిల్లా బరీపూర్ పరిధిలోని సూర్యాపూర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. తన ఫ్రెండ్ బర్త్డే కోసం ఒక గిఫ్ట్ కొందామని ఆ షాప్కి అయితే వెళ్ళింది. కానీ ఆ బాలిక మళ్ళీ తిరిగి ఇంటికైతే రాలేదు. అంతటా వెతికిన బాలికైతే కనిపించలా. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పాప కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కానీ ఏముంది, పోలీసులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తల్లిదండ్రులు, బంధువులు కలిసి రాత్రంతా బాలిక కోసం వెతుకుతూనే ఉన్నారు. అయినా జాడ కనిపించలేదు. అయితే ఆ ఉదయాన్నే వాళ్ళ గుండెలు పగిలిపోయే వార్త తెలిసింది. 5వ తేదీ ఆదివారం ఉదయం సూర్యాపూర్ హాట్ ఏరియాలోని ఒక చెరువులో ఈ అమ్మాయి మృతదేహం అయితే కనుగొన్నారు. ఒక గోనె సంచిలో కనిపించింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా భయంకరమైన నిజాలు అయితే వెలుగు చూశాయి. ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిపి ఆ తర్వాత ఆమె బతికి ఉండగానే కాళ్ళు చేతులు కట్టేసి ప్రాణాలతో అలాగే గోనె సంచిలో మూట కట్టి ఆ సూర్యాపూర్ హాట్ ఏరియాలో ఉన్న చెరువులో పడేసి వెళ్ళిపోయారు. ఆమె ఆ గోనె సంచిలో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదిలేసిందని వైద్యులైతే ధృవీకరించారు. చంపేసి పడేస్తే లంగ్స్లో వాటర్ ఉండవు, కానీ ఆ బాలిక లంగ్స్లో ఆ చెరువు నీళ్ళు ఉన్నాయి. అంటే అమ్మాయి బతికి ఉండగానే ఈ దుర్మార్గులు పడేశారు అనేది తేలిపోయింది. ఈ పోలీసుల ప్రాథమిక విచారణలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఒక విషయం అయితే గుర్తించారు. ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చిన నుంచి షాప్కి వెళ్ళే వరకు ఆమెతో పాటు ఒక రెడ్ కలర్ టీషర్టు, జీన్స్ ప్యాంటు వేసుకున్న ఒక వ్యక్తి కూడా వెంబడే ఉన్నట్లు గుర్తించారు. పోస్ట్ మార్టంలో మొత్తం 3 ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తేలింది. దీంతో ఆ రెడ్ టీషర్ట్ అతడితో పాటు మరో 2 కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆ తర్వాత కట్టేసి గోను సంచిలో మూట కట్టి చెరువులో పడేశారన్న వార్త ఆ సూర్యాపూర్ మొత్తం తెలియడంతో ఊరంతా రగిలిపోయింది. ఈ దారుణానికి ఒడిగట్టినోడిని రోడ్డు పైన రాళ్లతో కొట్టి చంపేయాలి అనేంత కసి ఆ జనంలో పెరిగిపోయింది. అదే డిమాండ్ అయితే చేశారు. జనం ఆగ్రహంతో ఊగిపోతూ రోడ్లెక్కారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు, తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనే మాదిరిగా చేపట్టారు. బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదంటూ జనం నుంచి తీవ్ర విమర్శలు ఎక్కువయ్యాయి. ఆగ్రహంతో రోడ్లు, రైల్వే ట్రాక్లు ప్రజలు దిగ్బంధించి ఆందోళనకైతే దిగారు. పోలీసుల వాహనాలపై కూడా రాళ్ల దాడికైతే పాల్పడ్డారు. అట్లాగే బరైపూర్, జయనగర్ రహదారిని ఈ నిరసనకారులు దిగ్బంధించారు. గంటల కొద్దీ రోడ్లపైనే బైఠాయించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగలబెట్టడమే కాకుండా పోలీస్ వెహికల్స్పై కూడా పెద్ద ఎత్తున ధ్వంసం అయితే చేశారు. ఈ అల్లర్లు ఒకవైపు జరుగుతుండగానే స్థానికులు 2 యువకుల్ని అనుమానితులు అంటూ పట్టుకుని చితకబాదేశారు. కానీ వాళ్ళకి సంబంధం లేదని తెలియడంతో వాళ్ళను వదిలేశారు. మరోవైపు ఇంద్రజిత్ మండల్ అనే యువకుడికి ఈ ఘటనతో సంబంధం ఉంది అనే అనుమానం రావడంతోనే జనం అంతా మూకుమ్మడిగా దాడి చేసి దొరికిన కర్ర, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మరణించిన ఇంద్రజిత్ మండల్కు ఈ అత్యాచారం, హత్యతో ఎలాంటి సంబంధం లేదు.
కానీ కేవలం అనుమానంతో అన్యాయంగా ఆటవికంగా ఒక అమాయకుడి ప్రాణాలైతే ఈ ప్రజలంతా కలిపి తీసేశారు. ఈ బాలికకు జరిగిన అన్యాయంపై జనం ఎంత కోపంతో రగిలిపోయి వైల్డ్గా మారిపోయారు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఈ ఘటనతో బెంగాల్ మొత్తం ఉద్రిక్తతలైతే నెలకొన్నాయి. ప్రభుత్వం పోలీసుల చేతగానితనం వల్లే అసలు నిందితులు తప్పించుకు తిరుగుతుంటే ఇలా అమాయకులు జనం దాడుల్లో రాళ్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ఇంకెంతమంది చనిపోయాక ప్రభుత్వం పోలీసులు స్పందిస్తారంటూ నిలదీశారు. శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని జనం అయితే మండిపడ్డారు. ఈ సుబేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైం అతని ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ సహా ఆమె మద్దతుదారులు, ఆమె పార్టీ నాయకులు, ఫాలోవర్స్ అంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ చేతగానితనం వల్లే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారని, వాళ్లను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో పశ్చిమ బెంగాల్ దద్దరిల్లిపోయింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం అయితే రేపింది. మరింత నష్టం జరగకముందే ఈ కేసును సుబేందు అధికారి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. 6 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఆ టీం ఈ కేసును త్వరగానే ఛేదించింది. ఆనంద్ సర్దార్, ప్రవాస్ మండల్, దివాకర్ సర్దార్ అనే 3 రాక్షసులే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ గుర్తించారు. వాళ్ళలో ఆనంద్ సర్దార్, ప్రవాస్ మండల్ అనే నిందితులను ఫస్ట్ అరెస్ట్ చేశారు. బట్ ఈ 2 నిందితులను పట్టుకొని పోలీస్ అవుట్ పోస్ట్కి తీసుకువచ్చిన టైంలో శంతన మండల్ అనే స్థానిక రాజకీయ నాయకుడు జోక్యం చేసుకుని వాళ్ళలో ఒకరు తప్పించుకునేందుకు సహకరించాడని పోలీసులు అయితే చెప్పారు. అది కూడా అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకడైన ఆనంద్ సర్దార్ తప్పించుకుని పారిపోయాడు అందువల్లే. అయితే ఆ తర్వాత రోజు అంటే సోమవారం మళ్ళీ ఆ నిందితుడైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 3వ నిందితుడు దివాకర్ సర్దార్ను కూడా వేటాడి పట్టుకున్నారు. ఈ నిందితులకు సహకారం అందించిన కారణంగా స్థానిక రాజకీయ నేత సంతన్ మండల్కు కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన ప్రవాస్ మండల్ పోలీస్ ఎన్కౌంటర్లో తాజాగా హతమయ్యాడు. 7వ తేదీ మంగళవారం అర్ధరాత్రి దాటాక 12:45 టైంలో క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం ప్రవాస్ మండల్లో ఈ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ఆ టైంలో పోలీసుల నుంచి ఆయన తుపాకీ లాక్కుని వాళ్లను బెదిరించి ఆ నిందితుడు ఒక రౌండ్ కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ప్రవాస్ మండల్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు అయితే చెప్పారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే హాస్పిటల్కి మేము తీసుకువెళ్ళాం, బట్ అప్పటికి అతడు ప్రాణాలు కోల్పోయాడు అని డాక్టర్లు ప్రకటించారు అంటూ పోలీసులు అయితే ఇప్పుడు వివరించారు. అంతకుముందే ఎన్కౌంటర్లో చనిపోయిన ప్రవాస్ మండల్ తల్లి బాలికకు మద్దతుగా మాట్లాడింది. నా కొడుకు నిజంగా తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించండి, ఉరి తీయండి లేదా నరికి చంపేయండి అంటూ తీవ్ర భావోద్వేగంతో చెప్పారు ఆమె. ఈ ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత కూడా నీ కొడుకు ఇట్లా చనిపోయాడు అని ఆమెకు వెళ్ళి పోలీసులు చెబితే వాడి శవం కూడా నాకు అవసరం లేదు, బూడిద కూడా అవసరం లేదు, వాడు మా కుటుంబానికి ఇంతవరకు చేసింది ఏమీ లేదు, వాడు చేసిన కర్మ వాడే అనుభవిస్తాడు, వాడు తప్పు చేస్తే ఫలితం అనుభవించినట్లే, నా భర్త అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఆయన నేను చూసుకోవాలి, సో వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మృతదేహం కూడా మాకు అవసరం లేదు, మీరే ఏమన్నా చేసుకోండి అంటూ ఆ తల్లి భావోద్వేగంతో చెప్పింది. ఫైనల్లీ ఈ ఎన్కౌంటర్పై సుబేందు అధికారి ప్రభుత్వం పోలీసుల చర్యలను ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే ఆ బాలిక ప్రాణాలతో దక్కేదని, అలాగే ఒక అమాయకుడిని జనం కొట్టి చంపేసేవారు కాదని, అతడి ప్రాణాలకు కూడా ప్రభుత్వం ఇప్పుడు తెచ్చి ఇవ్వగలదా? ఇప్పుడు ఆ 2 కుటుంబాల పరిస్థితి ఏంటని చాలామంది నిలదీస్తూ ఉన్నారు. ఈ విమర్శలపై స్పందించిన సీఎం సుబేందు అధికారి అమాయకుడు ప్రాణాలు తీసి అట్లాగే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 200 మందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అట్లాగే స్థానికుల డిమాండ్ మేరకు ఈ సూర్యాపూర్ ప్రాంతంలో ఒక కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తామని, మరింత బందోబస్తు గట్టిగా 24/7 ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. అట్లాగే ఆ బాధిత కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇలా వెస్ట్ బెంగాల్లో ఇలాంటి దారుణం జరిగితే అటువైపు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఇలాంటిదే మరో దుర్ఘటన ఇప్పుడు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి 32 మంది కామాంధులు 5 రోజుల పాటు చేసిన లైంగిక వేధింపులపై జనం ఆగ్రహంతో రగిలిపోతూ ఉండడంతో అక్కడి ప్రభుత్వం కూడా వాళ్ళని నడి రోడ్డుపైనే కాళ్ళు చేతులు కట్టేసి ఈడ్చుకు వెళ్తూ ఉంది.
రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక జూన్ 18న ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇంటికి రాలేదు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేందుకు ఒక ఆటో ఎక్కగా ఆ ఆటో డ్రైవర్ నేరుగా బాలికను స్థానికంగా ఉన్న ఒక హోటల్కి తీసుకువెళ్ళాడు. ఆ హోటల్ యజమానికి అమ్మేశాడు. జూన్ 18 నుంచి జూన్ 22 వరకు 5 రోజుల పాటు ఆ బాలికను ఏకంగా 30 మందికి పైగా కలిసి అఘాయిత్యానికైతే పాల్పడ్డారు. ఆ హోటల్తో పాటు పక్కనే ఉన్న ఇతర హోటళ్లకు ఆమెను తీసుకువెళ్తూ ఆయా హోటళ్ళ ఓనర్లు, పనోళ్ళు, హోటల్కి వచ్చే కస్టమర్సు, ఆ ఆటో డ్రైవర్ సహా 30 మంది సామూహిక అత్యాచారానికైతే పాల్పడ్డారు. ఈ బాలిక ఏడుస్తూ ఉంటే మద్యం తాగించి మరి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఫైనల్లీ జూన్ 23న పోలీసులు హోటల్స్పై దాడి చేసి ఆ అమ్మాయిని అయితే రక్షించారు. ఈ దారుణం బయటపడడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తే వాళ్లకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నెల రోజుల్లోనే మరణశిక్ష విధించాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ దారుణాలకు పాల్పడిన హోటళ్లను కూల్చివేయాలని కూడా కోరారు, డిమాండ్ చేశారు. దీంతో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ దారుణంతో సంబంధం ఉన్న నేరానికి సహకరించినట్లు తేలడంతో శ్రీగంగానగర్లోని 4 ప్రముఖ హోటల్స్ను కూడా అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. అలాగే ఈ పట్టుకున్న నిందితులకు తాళ్లకు కట్టి నడి రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. అయితే ఈ కేసులో బాధిత బాలిక చనిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఆ బాలిక చనిపోలేదు, బతికే ఉంది. సోషల్ మీడియాలో ఒక బాలిక హాస్పిటల్ బెడ్పై ఏడుస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటూ కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఆ బాలిక ఈ రాజస్థాన్ బాధితురాలు ఒకరు కాదు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన పాత వీడియో. ఈ కేసుతో దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈ రాజస్థాన్ బాధితురాలు చనిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ ప్రచారం. ఆ బాధితురాలు సురక్షితంగానే ఉందని రాజస్థాన్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. 5 రోజులు జరిగిన దారుణానికి మానసికంగా, శారీరకంగా తీవ్రంగా గాయపడిన ఆమెకు ప్రస్తుతం అన్ని విధాల చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి.